టికెట్ టికెట్. ఎక్కడికి వెళ్ళాలి? చైతివయ్యా, నేను చూస్తూనే ఉన్నావు, మీద మీద పడుతూనే ఉన్నావు, కొంచెం కూడా డీసెన్సీ లేకుండా. మేడం, బస్సు ఫాస్ట్ గా వెళుతున్నందువల్ల తెలియకుండా చేయదగిలింది, సారీ. కండక్టర్, ఇతన్ని వేరే సీట్లో కూర్చోపెట్టండి. ఛాన్స్ దొరికితే చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను. సర్లే, సావిత్రిలా ఫీల్ అవ్వకు. పళ్ళు రాలుతాయి. కాకపోతే బస్సులో వస్తే అలాగే ఉంటుంది. చేయి తగలకూడదు, కాలు తగలకూడదు అంటే టాక్సీలో వెళ్ళొచ్చు కదా. అరే రే రే, ఏమిటండి ఇక్కడ గొడవ? ఇదిగో ఈవిడే చేసేది. పొద్దునే వేరే పని లేదా? కూర్చోండి. ఇదిగో పెద్దమ్మా, మీరు ఇలా వచ్చి కూర్చోండి. ఆడవాళ్ళ పక్కన ఆడవాళ్లే కూర్చోవాలి. రజనీ ఫ్యానా? మీరు ఊటీకి వెళ్తున్నారా? మీ పేరు? విశాలాక్షి. నువ్వు రజనీ ఫ్యాన్వేగా? సిగరెట్ కలుస్తావా? అయితే ఒకటి ఇవ్వు. కండక్టర్, ఈమెతో కలిసి 2 టికెట్ ఊటీకి. అయ్యో, నాకెందుకు మీరు టికెట్ తీసుకోవడం? ఇందులో ఏముంది చెప్పండి? మనం మళ్ళీ కలిసేటప్పుడు నాకు కాఫీ తీసివరా ఏంటి? ఏమిటమ్మా ఇది? 5 రూపాయల టికెట్ 500 ఇస్తున్నారు. నా దగ్గర చేంజ్ లేదు సార్. 50 రూపాయలకి చిల్లరుందా? నేను ఇద్దాం అనుకున్నాను. ఏంటి చేస్తున్నా? ఈ స్టైల్ రజనీకి నేర్పించింది నేనే. నిజంగానా? ఒక పని చేయండి, ఆ చేంజ్ లేవండి, 500 తీసుకోండి. 50 రూపాయలు ఇచ్చి ఆ తర్వాత 500 తీసుకుంటాను. ఎందుకు? నా దగ్గర అస్సలు చేంజ్ లేదు, అందుకని ఆ చేంజ్ కోసం అడుగుతున్నాను. చిల్లర కావాలి అంతే కదా. ఇదిగో ఇది కూడా ఉంచుకో, మనం కలిసినప్పుడు తీసుకుంటే సరిపోతుంది. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదమ్మా. సూపర్ సార్, ఆయనకు మీరే నేర్పించారా? నాతో వచ్చావంటే రజనీ చేత చెప్పిస్తాను. సార్, నేను ఆయనతో మాట్లాడచ్చా? నేను మాట్లాడిస్తాను. ఇంటికెళ్ళి ఎస్టీడీలో మాట్లాడదాం, కానీ డబ్బులు మాత్రం నువ్వే ఇవ్వాలి. డబ్బుదే ఉంది సార్, ఆయనతో మాట్లాడడానికి నా ప్రాణాన్ని ఇస్తాను. హలో, ఎవరు? శివాజీరావేనా? నేనే సత్యవుని, ఊటీలో నుంచి. ఏంటి బాగున్నారా? నేను కూడా బానే ఉన్నాను. ఏంటి భాషా షూటింగ్ లో ఉన్నారా? ఒక విషయం, మా ఫ్రెండ్ ఒకరున్నారు, మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. మాట్లాడతారా? ఇదిగో ఇస్తున్నా, మాట్లాడండి. హలో, నమస్తే సార్, నా పేరు రజనీ మోహన్. నాకు ఇప్పుడు గాల్లో ఎగురుతున్నట్టుంది సార్. అన్నామాలయ సినిమా సూపర్ సార్, నేను 10 సార్లు చూశాను సార్. పాటలన్నీ సూపర్ హిట్. ఎక్కడ పెళ్లి జరిగినా మీ పాటే సార్. నాకు మీరంటే భలే పిచ్చి సార్. మేమందరం అభిమాన సంఘాన్ని తయారు చేశాం. మీరు తప్పకుండా పాలిటిక్స్ కు రావాలి సార్. అవును, ఆ సంఘానికి నేనే ప్రెసిడెంట్ సార్. ఇలా చూడు మోహన్ బాబు, మన ఫ్రెండ్స్ అంతా చాలా డీసెంట్ గా డిసిప్లిన్ గా ఉండాలి. అదే నాకు ఇష్టం. అంతేకాదు, అందరూ మంచి పేరు తెచ్చుకొని 10 మందికి హెల్ప్ చేస్తూ ఉండాలి. అంతేకాదు, ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉండాలి. ఇలా చూడు, ఎవరు ఎటువంటి తప్పు చేయకూడదు, నాకు నచ్చదని నీకు బాగా తెలుసు కదా. అలాగే సార్, నెక్స్ట్ సినిమాలో ఫైట్లు బాగుండాలి. ఆ సినిమా హిట్ అయితే నేను తిరుపతికి వెళ్లి గుండు చేయించుకుంటాను సార్. గుండు అంటే అది నాకు చాలా ఇష్టం కదా మోహన్. ఓ పని చేద్దాం, మన ఇద్దరం కలిసి గుండు కొట్టుకుందాం. అదరగొట్టేద్దాం, ఏమంటావు? ఇక ఫోన్ పెట్టేస్తే బాగుంటుందేమో. పెట్టేయి. ఎందుకు అలా ఫిట్స్ వచ్చినట్టు అరుస్తున్నావు? మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి సార్. అదంతా వద్దు గాని, అక్కడ బ్లైండ్ స్కూల్ కోసం హుండీ పెట్టాను, అందులో నీ వల్ల అయింది. 100 వేస్తావా? వేస్తాను సార్. అయితే వేసేయి. జై రజని. సావిత్రి, సావిత్రి, నీ మొగుడు నీ కోసం ఎంత కష్టపడి సంపాదిస్తున్నాడు, ఒక్క కాఫీ కూడా ఇవ్వా? ఏ, నేను మాత్రం సంపాదించలేదా? 500 నోటు చూపించి 45 రూపాయలు సంపాదించాను. ఇలా చూసావా, సిగరెట్ నీలా ఎగరేశాను, 100 రూపాయలు సంపాదించాను. మన నిజంగా మంచి జంట కదూ? ఏమే, నేను సత్యవనైతే నువ్వు సావిత్రివి, జాడికి తగ్గ మూతవి, ఫ్రాడ్కి తగ్గ ఫ్రాడ్వి. అలా నవ్వుతున్నావేంటే, ఒలిసిన దానిమ్మ పండులాగా నీ పళ్ళ వరుస ఎవరినైనా పడేస్తుంది. ఊరుకోండి. నీ అందం చూస్తే ఎవరైనా సరే పడిపోవాల్సిందే. నేనంత చెప్పు. అన్నామని వచ్చేసాను. ఎప్పుడొచ్చావురా? దానిమ్మ పండు అన్నావే అప్పుడు. ఎందుకు వచ్చావు? తొలగొక్కడానికి వచ్చాను. ఇదిగో. ఏమిటి? 10 రూపాయలు. రజని ఎంత తీసుకుంటాడు తెలుసుగా? ఏమిటి జుజుబి? నువ్వు పెట్టుగా మ్యాన్. అయితే సరే. ఏంటి ఆగిపోయావు? సరే వెళ్ళు. ఇక్కడ వెళ్ళాలా? నన్ను అడిగితే నీకు బదులుగా నేను వెళ్ళగలనారా? చూడు, చెట్లే లేవు, అంతా ఓపెన్ గా ఉంది. నేను మాత్రమే ఉన్నాను, పర్వాలేదు వెళ్ళు. ఛీ, సడన్ గా ఎవరైనా వస్తే? సరే, నీ అవసరానికి ఇప్పుడు అడ్డు కావాలి అంతే కదా?
స్టాప్ 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 ఏందండి బండి ఆపుతున్నారు? మీరు ఊటీగా వెళ్తున్నారు అవును. అక్కడ ఏమన్నా షూటింగా? అవునయ్యా. అక్కడ నిజంగానే షూటింగ్ జరుగుతుందండి. దారిలో పెద్ద గొడవ జరుగుతోంది. పోలీసులు కూడా ఉన్నారు. దారంతా ఒకటే రక్తం. మీరు కొంచెం ఆలస్యంగా వెళ్ళొచ్చు. అర్థం కాలేదా? అర్థమైందయ్యా. ఎందుకు గొడవ జరుగుతోంది? ఈ కాలంలో గొడవలకి కారణాలు చెప్పగలమా? ఇంతకీ మీ సినిమా పేరేంటి? ఇంకా పేరు పెట్టలేదండి. ఎప్పుడు పేరు పెట్టి ఎప్పుడు పేరు వస్తుంది? ఏంటి మతాల గొడవ? ఆ ఆడవాళ్ళ మధ్య గొడవ అండి. అవును, ఎవరండి హీరో? రజనీకాంత్. ఇంకెవరు? ఆ సంగతి వదిలేండి. అక్కడేంటి గొడవ? అది సరేలేండి. హీరోయిన్ ఎవరండి? కొత్త మొహం. ఖుష్బు కదా? కాదయ్యా. ఆ సంగతి వదిలేండి. అక్కడేంటి గొడవ? అది సరేలేండి. అయిపోయిందా? ఏంటండి అయ్యేది? సినిమా మొదలుపెట్టి 2 రోజులు అయింది. ఇంకో 6 నెలల దాకా లాగుతూనే ఉంటారు. అయిపోయిందా? అయిపోయింది. ఇకెళ్ళొచ్చు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.